హలో అండి. మనందరికీ ఇలా అనిపిస్తుంది కదా! అంటే అప్పుడప్పుడు అనిపిస్తది గదా! అందరికీ నేను నచ్చట్లేదు. అందరూ నన్ను హేట్ చేస్తున్నారు. అందరూ నన్ను చులకనగా మాట్లాడుతున్నారు. అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. మా బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, దూరపు చుట్టాలు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరూ నన్ను చులకనగా చేస్తున్నారు. అరే ఏంటి లైఫ్ అన్న సిచ్యువేషన్ అందరికీ వస్తుంది కదా! అది మీకు రావచ్చు, నాకు రావచ్చు, మన పక్కన వాళ్ళకి రావచ్చు. నాకైతే ఎప్పుడు ఇలా అనిపిస్తుందబ్బా! నేను ఎవ్వరికీ నచ్చట్లేదు. నేనెప్పుడూ ఎలోనే అనే ఫీలింగ్ ఎప్పుడూ వస్తుంటది. కానీ నాకున్న స్ట్రెంగ్త్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రెంగ్త్ సెల్ఫ్ మోటివేషన్. సో, నేను తొందరగా మూవ్ అని అయిపోయాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్‌లో అలాంటి సిచ్యువేషన్ వస్తది. అప్పుడు ఏమనిపిస్తుంది? ఎవ్వరితో మాకు కలవబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు. ఎక్కడ ఏ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నా మన గురించే మాట్లాడుకుంటున్నారేమో అనిపిస్తది. దూరం నుంచి ఎవరైనా మనల్ని చూసి నవ్వితే, అరే వీళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారేమో అనిపిస్తది. ఇలాంటి సిచ్యువేషన్ మనందరికీ ఏదో ఒక టైంలో వస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక తప్పు చేస్తున్నాం. మన గురించి ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే అది మన చెవిన పడిందనుకో పొరపాటున అస్సలు తట్టుకోలేము. పిచ్చలో అయిపోతాం, డిప్రెస్ అయిపోతాము, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం. ఇదే ఆలోచిస్తూ చచ్చిపోతాం లోపల. మొత్తం సమాజం మొత్తం అట్లనే అనుకుంటుందేమో అనుకుంటాం. కానీ మనం ఆ ఇద్దరికి మాత్రమే నచ్చట్లేదు. వాళ్ళిద్దరూ నాయిస్ చేస్తున్నారు. ఆ నాయిస్ మీకు డామినేటింగ్‌గా అనిపిస్తుంది. అంతే. అంతేకాని ప్రపంచమంతా నీ గురించి అట్లనే అనుకోవట్లేదు. నీకు ఉద్యోగం రాలేదనుకో, లేదా నువ్వేదైనా ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యావనుకో, అందరూ నిన్ను చులకనగా చూస్తున్నారేమో, అందరూ నిన్ను వెటకారం చేస్తారేమో, మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఎగతాళిగా మాట్లాడతారేమో అని మనకు అనిపిస్తుంది. కానీ అక్కడంత సీన్ లేదు. అందులో ఆ వందల మందిలో ఒకరో ఇద్దరో అలా అనుకోవచ్చు నీ గురించి. వేల మందిలో ప్రతి ఒక్కరి గురించి ఏ ఒక్క ఇద్దరైనా అలానే అనుకుంటారు. ఎందుకంటే అందరూ అందరికీ నచ్చాలని లేదుగా. ప్రతి ఒక్కరూ అందరికీ ది బెస్ట్ అనిపించరుగా. కొందరు జెలసీ వల్ల నచ్చరు, కొందరు నిజంగానే నచ్చరు. ప్రతి ఒక్కరికి వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. వాళ్ళ ప్రపంచం వాళ్ళకుంటది. 24/7 నీ గురించే ఆలోచిస్తూ మాట్లాడుతూ కూర్చోరు. మనం పొరపాటున లేకపోతే మన ముందు వాళ్ళు ఏ ఇద్దరో మాట్లాడుకుంటే దాని గురించి ఆలోచించి బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతాం. ఇద్దరు ముగ్గురు మనుషులు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారు. మొత్తం ప్రపంచమంతా నిన్ను అట్లనే అనుకోవట్లేదు. నిన్ను చాలా సాఫ్ట్‌గానే చూస్తుంది. మంచిగానే అనుకుంటుంది. నీ గురించి నార్మల్‌గానే అనుకుంటుంది. సో, నువ్వు వాళ్ళ ఒపీనియన్‌ని కన్సిడర్ చేసుకొని, వాళ్ళ గురించి నువ్వు నిన్ను మార్చుకొని, అలా ఉండాలో, ఇలా ఉండాలో, ఎలా ఉండాలో అర్థం కాక, మన ట్రూ నేచర్‌ని పాడు చేసుకుంటాం. ఆర్టిఫిషియల్‌గా బ్రతుకుతుంటాం. మనం ఇలా ఉంటేనే సమాజానికి నచ్చుతాం అనుకుని అలా ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. నువ్వు ఎలా ఉండాలో అలానే ఉండు. నువ్వు ఎలా ఉన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళే నీ వాళ్ళు. నువ్వు మారితేనే ఇష్టపడతాం, నువ్వు మారితేనే యాక్సెప్ట్ చేస్తాం. ఇలా అనేవాళ్ళు వేస్ట్ కదా. మనం మారితేనే యాక్సెప్ట్ చేసేవాళ్ళు అప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేసినట్టు కాదు కదా, మారిన ఆ మనిషిని యాక్సెప్ట్ చేసినట్టు. మనలోని ఏమైనా చెడు గుణాలుంటే వాటిని మార్చుకోవడం తప్పు కాదు. కానీ నీ హోల్ క్యారెక్టర్ ఉంటుంది చూడు, దాన్ని మార్చుకోవడం కరెక్ట్ కాదు. సో, నీలా నువ్వు ఉండు. ఎవరో కోసం నీ మైండ్‌ని పాడు చేసుకోకు. నిన్ను నువ్వు చేంజ్ చేసుకోకు. అలా అని చెప్పి చెడు పనులు చేయమని చెప్పట్లేదు. మంచి పనులే చేయండి. ఒకవేళ నీ గురించి అందరూ అలానే అనుకుంటున్నారు అనుకోండి, ఎన్ని రోజులు అనుకుంటారు? 2 వీక్స్ అనుకుంటారా? 2 డేస్ అనుకుంటారా? 2 మంత్స్ అనుకుంటారా? అంతే. తర్వాత మళ్ళీ ఏదో కొత్త టాపిక్ వస్తది. నీ గురించి డైవర్ట్ అయిపోయి దాని గురించి మాట్లాడుకుంటారు. ఇది మన సమాజానికి ఉన్న నేచర్. మన సమాజంలో ఉన్న మనుషులు అంతే. వాళ్ళనైతే మనం మార్చలేం. సో, ప్లీజ్ ఎవరో ఏదో అనుకుంటారని నీది గాని నీ లైఫ్ గురించి ఆలోచించి బాధపడకండి. నీకు నీలా నువ్వు ఉండు. హ్యాపీగా ఉండు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.